హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే వాలంటీర్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. అలాగే అసలు ఈ వాలంటీర్ జాబ్స్ అనేవి ఉంటాయా? ఉండవా? ఒకవేళ ఉంటే కొత్తగా నోటిఫికేషన్ ఇస్తారా? ఇవ్వరా? ఒకవేళ కొత్తగా నోటిఫికేషన్ ఇస్తే ఎవరికి అవకాశం అనేది కల్పిస్తారు? ఆల్రెడీ రిజైన్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏమిటి? కొత్తగా ఎన్ని సంవత్సరాల పాటు వర్క్ చేయాల్సి ఉంటుంది? ఎన్ని ఇళ్లకు ఒకరిని నియమించే అవకాశం అయితే ఉంటుంది? ఇలా మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఈరోజు మనకి న్యూస్ పేపర్లో చూసుకున్నట్లయితే ఈ హెడ్డింగ్తో అంటే వాలంటీర్లను ఏం చేద్దాం అనే హెడ్డింగ్తో మనకి ఒక ఆర్టికల్ అనేది రావడం జరిగింది. ఇందులో ఏం చెప్పారు అంటే మనకి 3 ఏళ్ల కాల పరిమితికి వాలంటీర్లను నియమించబోతున్నారు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. అంటే 3 ఏళ్ల ఇదంతా కూడా మనకి ఇప్పుడు ఈ న్యూస్ క్లిప్పింగ్ వచ్చిందంతా కూడా జస్ట్ గవర్నమెంట్ ముందర ఉన్నటువంటి ప్రతిపాదనలు మాత్రమే. వీటినే ఫైనలైజ్ చేస్తారని మనం చెప్పుకోలేము. సో గవర్నమెంట్ ముందర ఈ ప్రతిపాదనలు అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట. సో ఇవేంటి అంటే కొత్తగా వాలంటీర్లను ఎవరైతే నియమిస్తారో వాళ్ళకి 3 సంవత్సరాల పాటు వాళ్ళు ఆ జాబ్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. తర్వాత ఏం చేయాలి అని మీకు ఒక డౌట్ అనేది ఉండవచ్చు. సో 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఆ 3 సంవత్సరాల్లో స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇచ్చి వేరే జాబ్స్ వెతుక్కోవడానికి, వేరే జాబ్స్ వాళ్ళకి కల్పించడానికి గవర్నమెంట్ అనేది వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. నిజంగా ఇది ఒక మంచి పరిణామమే అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 సంవత్సరాల ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్‌గా మనకి 5 సంవత్సరాల పాటు జాబ్ చేసినటువంటి వాలంటీర్‌గా జాబ్ చేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు రిజైన్ చేసి వాళ్ళకి వేరే జాబ్ లేక ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. సో ఇలా 3 సంవత్సరాల కాల పరిమితిని పెట్టి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కానీ లేదా ఇతర జాబ్స్ కానీ చూపిస్తే వాళ్ళు దానికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి మీకు ఇక్కడ ఇంకొక డౌట్ అనేది రావచ్చు. 3 సంవత్సరాల తర్వాత అక్కడ వేకెంట్ అయిపోతుంది కదా! అంటే ఆ 3 సంవత్సరాల తర్వాత కొత్త వాళ్ళని జాయిన్ అయితే చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో 3 ఏళ్ల పాటు మీరు వాలంటీర్‌గా వర్క్ చేస్తే మళ్ళీ మిమ్మల్ని జాయిన్ అనేది చేసుకోరు. కొత్త వాళ్ళకి అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. అలాగే ఈ వాలంటీర్ పోస్ట్ ఏదైతే ఉందో దీని పేరును కూడా గ్రామ సేవక్ మరియు వార్డు వాలంటీర్‌ని వార్డు సేవక్‌గా మార్చే ప్రతిపాదన కూడా గవర్నమెంట్ ముందర ఉన్నట్లు మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఇంతకు ముందైతే ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉండేవారు. ఇప్పుడు ప్రతి 100 ఇళ్లకు ఒక గ్రామ సేవక్ లేదా టౌన్‌లో లేదా సిటీలో అయితే ప్రతి 100 ఇళ్లకు ఒక వార్డు సేవక్‌నైతే నియమించే ఆలోచనలో మనకి గవర్నమెంట్ ఉన్నట్లు మనకిక్కడ తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ న్యూస్‌కి సంబంధించిన వివరాలు చూద్దాం. వాలంటీర్ల ఉద్యోగాన్ని నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ వ్యవస్థలో ఎటువంటి మార్పు చేర్పులు చేయాలన్న అంశంపై కీలక ప్రతిపాదనలను కూటమి ప్రభుత్వం పరిశీలిస్తుంది. వాలంటీర్ల కొనసాగింపుపై సానుకూలత ఉన్న వారి పనితీరులో అనేక మార్పులు తేవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. 3 ఏళ్లకు మించి వాలంటీర్లను కొనసాగించరాదని, ప్రతి 3 ఏళ్లకు కొత్త వారిని నియమించాలని ప్రతిపాదన వచ్చింది. ఈ కాలంలోనే ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి ఇతర ఉద్యోగాలు సంపాదించుకునే మార్గం చూపించాలని అందులో సూచించారు. ఈ వ్యవస్థలో తీసుకురానున్న మార్పు చేర్పులపై ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు పరిశీలించి తుది నిర్ణయానికి రావాలని యోచిస్తున్నట్లు సమాచారం. సో పరిశీలనలో ఉన్నటువంటి కొన్ని ప్రతిపాదనలు ఇవి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవేంటి అంటే వాలంటీర్ల పేరు మార్చి గ్రామ సేవక్, గ్రామ లేదా వార్డు సేవక్‌గా మార్చాలి అని ప్రతిపాదన అనేది ఉండడం జరిగింది. అంటే వాలంటీర్ అనే పేరును గ్రామ సేవక్ లేదా వార్డు సేవక్‌గా మార్చే అవకాశం అయితే ఉంటుంది. ఇకపై వారిని స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకువచ్చి ఆ పనులు అప్పగించాలి. ఇక్కడ స్థానిక సంస్థలు అంటే మనకి ఇప్పుడు గ్రామ వార్డు వాలంటీర్ అనేవాళ్ళు డైరెక్ట్‌గా ఒక డిపార్ట్మెంట్ కింద అంటే గ్రామ వార్డు సచివాలయం మరియు గ్రామ వార్డు వాలంటీర్ అనే డిపార్ట్మెంట్ కింద వర్క్ చేస్తున్నారన్నమాట. వీళ్ళని స్థానిక సంస్థలు అంటే ఇక్కడ మనకి టౌన్ లేదా సిటీలో అయితే మున్సిపాలిటీస్ అంటాం. అలాగే మనకి పంచాయతీ లేదా గ్రామాల్లో అయితే మనకి పంచాయతీ ఏదైతే ఉంటుందో దాని కిందకి తీసుకురావడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే. సో స్థానిక సంస్థలు అంటే పంచాయతీలు లేదా మున్సిపాలిటీ అన్నమాట. వాటి కిందకి తీసుకొచ్చి ఆ పనులను కూడా అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు మనకి తెలుస్తుంది. ఇక పథకాల కింద లబ్ధిదారులకు
డబ్బు పంపిణీ వాలంటీర్లకు సంబంధం లేకుండా చేయాలి అని కూడా ప్రతిపాదన అయితే ఉన్నట్లు మనకి ఇక్కడ తెలుస్తుందన్నమాట. అంటే పథకాల ద్వారా డైరెక్ట్‌గా ఏదైతే పెన్షన్ కానివ్వండి, ఇతర పథకాలకు సంబంధించి టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేది ఏర్పడడం జరిగింది కదా! దాని ద్వారా ఏదైతే డైరెక్ట్ డబ్బులు ప్రజలకు ఇవ్వబోతున్నారో వాటితో సంబంధం లేకుండా ఈ గ్రామ సేవక్ లేదా వార్డు సేవకులైతే నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే వాలంటీర్ల వేతనం ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందే ఎలక్షన్ క్యాంపెయిన్‌లో భాగంగా రూ. 10,000 ఇస్తాము అని తెలియజేయడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా 10,000కు కూటమి ప్రభుత్వం శాలరీ అనేది పెంచే అవకాశం అయితే తప్పనిసరిగా ఉంటుంది. అలాగే ఈ ప్రకారం వీరికి వేతనం పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ప్రస్తుతం 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉన్నారు. ఇకపై ప్రతి 100 ఇళ్ల బాధ్యతలు ఒకరికి అప్పగించే అవకాశం ఉన్నట్లు మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇది మనకి న్యూస్ క్లిప్పింగ్‌లో ఉన్నటువంటి వివరాలు. మరి మీకు ఒక డౌట్ అనేది రావచ్చు. మరి మనకి కొత్తగా వాలంటీర్‌లను నియమిస్తారా లేదా అనేది. సో కొత్తగా ఆల్రెడీ కొంతమంది రిజైన్ చేయడం అనేది జరిగింది. ఆల్రెడీ ఇది మీకు తెలుసు. అలాగే కొత్తగా కొంతమందిని నియమించుకోవడం కూడా జరుగుతుందన్నమాట. అలాగే మనకి వేకెన్సీస్ కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీరే ఉండేవాడు. బట్ ఇప్పుడు 100 ఇళ్లకు ఒకరు కాబట్టి అంటే ఇద్దరి ప్లేస్‌లో ఒక వాలంటీర్ మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. సో కాబట్టి వాలంటీర్ వేకెన్సీస్ అనేవి భారీగా తగ్గనున్నాయి. అలాగే ఎవరైతే ఈ వాలంటీర్ జాబ్స్‌కి అప్లై చేయాలి అనుకుంటున్నారో నోటిఫికేషన్ అనేది మనకి త్వరలోనే రిలీజ్ చేస్తారండి. ఆగస్టు 15 వరకు ప్రీవియస్‌గా వర్క్ చేస్తున్నటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాంట్రాక్ట్ అనేది గవర్నమెంట్‌తో ఉందన్నమాట. ఆగస్టు 15వ తేదీతో మనకి ఆ కాంట్రాక్ట్ అనేది రద్దు అవ్వడం జరుగుతుంది. అప్పుడు మనకి కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఆ నోటిఫికేషన్ రిలీజ్ కాగానే దానికి సంబంధించిన గైడ్‌లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేను మీకు తెలియజేస్తాను. ఒకవేళ ఆలోపే ఈ వాలంటీర్ జాబ్స్‌కి సంబంధించి ఏదైనా గైడ్‌లైన్స్ రిలీజ్ అయినా, ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేయడం అనేది జరుగుతుందన్నమాట. సో వాలంటీర్ జాబ్ నోటిఫికేషన్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు మరొక 2 నెలల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ నుంచి మనకి నోటిఫికేషన్ సంబంధించిన వివరాలైతే 1 మంత్‌లో రిలీజ్ అవుతాయి. అంటే గైడ్‌లైన్స్ అనేవి 1 మంత్‌లో రిలీజ్ అవుతాయి. బట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి మాత్రం 2 మంత్స్ వరకు టైం అనేది పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సో ఇక ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.